హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ అవ్ని ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో ఇవాళ మనం ఎర్లీ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏంటి అనేది చూసుకుందాం. సో జనరల్గా ప్రెగ్నెన్సీలో ఉండే హార్మోన్స్ ఏంటంటే ప్రొజెస్ట్రాన్ అండ్ హెచ్సిజీ. సో మనకు వచ్చే సిమ్టమ్స్ అన్ని ఈ హెచ్సిజీ ఆర్ ప్రొజెస్ట్రాన్ వల్ల వచ్చే సిమ్టమ్స్ అనమాట. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే యూపీటీ, మన యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయక ముందే వచ్చే సిమ్టమ్స్ జనరల్గా ప్రెగ్నెన్సీ వల్ల అయి ఉండొచ్చు ఆర్ పీరియడ్ వల్ల కూడా అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఇది ప్రెగ్నెన్సీ వల్లనే, లేదు ఇది ఖచ్చితంగా పీరియడ్ వచ్చే పెయిన్ అని మాత్రం అలా డిఫరెన్షియేట్ అయితే చేయలేము. బట్ మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ అంటే ప్రెగ్నెన్సీకి సపోర్టింగ్ సిమ్టమ్స్ ఏంటో అనేది చూసుకుందాం ఇప్పుడు మనం. సో నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ పిండం అంటే ఎంబ్రియో వచ్చి గర్భసంచి లోపల పొరలో అతుక్కుంటుంది. దాన్ని ఎండోమెట్రియం అంటారనమాట. సో ఎప్పుడైతే ఈ పిండం వచ్చి అతుక్కుంటుందో కొంచెం గర్భసంచిని తవ్వినట్టు అవుతుంది. సో అప్పుడు ఆ గర్భసంచి లోపల పొర ఎండోమెట్రియం ఒక 1 or 2 drops లాగా మనకి స్పాటింగ్ లాగా బయటకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎట్ ద సేమ్ టైం ఈ ఎంబ్రియో ఎప్పుడైతే వచ్చి అతుక్కుంటుందో కొంచెం క్రాంప్స్ లాగా, అంటే అబ్డామినల్ క్రాంప్స్ లాగా తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కొంతమందికి స్మెల్స్ పడకపోవడం కానీ, లేకపోతే ఆ స్మెల్స్ వల్ల నాజియా అంటే వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ కానీ, లేకపోతే కొంతమందికి వామిటింగ్స్ కానీ అవుతూ ఉంటాయి. ఇంకా ఈసోఫేగస్ నుంచి స్టమక్కి కనెక్ట్ అయ్యే దగ్గర ఒక రింగ్ అనేది అంటే స్పింక్టర్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ప్రొజెస్ట్రాన్ వల్ల ఏమవుతుందంటే ఆ రింగ్ అనేది కొంచెం లూజ్ అయ్యి అక్కడ పొట్టలో ఉన్న స్టమక్లో ఉన్న యాసిడ్ కొంచెం పైకి వచ్చి మనకి బ్లోటింగ్ లాగా కానీ, అసిడిటీ సిమ్టమ్స్ కానీ వస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో బ్లడ్ సప్లై అనేది ఎక్కువ పెరుగుతుంది. సో ఈ బ్లడ్ సప్లై పెరగడం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి స్టఫీ నోస్ అంటే నోస్ పట్టుకున్నట్టు కానీ, లేకపోతే కొంతమందికి ఇయర్ అంతా హెవీగా ఉన్నట్టు కానీ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫ్రీక్వెంట్గా కొంచెం మైల్డ్ హెడేక్స్ కానీ అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొంతమందికి కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా వెళ్ళకపోవడము, ఇవి కూడా చూస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే గర్భసంచి సైజ్ అనేది కొంచెం స్టార్టింగ్లో అంటే కొంచెం పెరగడం అనేది స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ముందున్న మూత్రం సంచి పైన ప్రెషర్ పెట్టేసరికి అప్పుడప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే యూరిన్కి మాటికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిక్చురేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఇంకా ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల ఏంటంటే కొంచెం స్లీప్ డిస్టర్బెన్సెస్ ఆర్ కొంతమందికి అంటే ఫస్ట్ 3 monthsలో ఆర్ ప్రెగ్నెన్సీ వచ్చే ముందే అంటే పాజిటివ్ వచ్చే ముందే కొంచెం నిద్ర సిమ్టమ్స్ అనేది అంటే నిద్ర ఎక్కువ రావడం కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. నార్మల్గా ఓవ్యులేషన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మన బేజల్ బాడీ టెంపరేచర్ అనేది ఒక 0.5 to 1 degree అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ బేజల్ బాడీ టెంపరేచర్ ఏదైతే పెరిగిందో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఈవెన్ మన టెంపరేచర్ కూడా చాలా మైల్డ్గా తెలుస్తుంది అనమాట. 0.5 to 1 degree ఎక్కువ అయినట్టు తెలుస్తూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఎలా తెలుసుకుంటాము అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడైతే మన పీరియడ్ మిస్ అవుతుందో దాని తర్వాత మిస్ అయిన 1 or 2 daysకి మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ టెస్ట్ ఉంటుంది, సీరం బీటా హెచ్సిజీ అంటారు. సో ఈ బ్లడ్ టెస్ట్ ఏంటంటే దిస్ ఇస్ లైక్ అ కన్ఫర్మేషన్ టెస్ట్ అనమాట.